టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి చేసేసుకుందాం మా ఫ్రెండ్స్. అయితే వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లంచ్లోకి ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? మరి లంచ్ టైం అయింది కదా, మరి లంచ్ తినేసారా? లంచ్లోకి ఏం చేసుకున్నారు? నేను లంచ్లోకి కానీ ఈరోజు కొబ్బరి చట్నీ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి మామిడికాయతో చట్నీ పచ్చడి చేసి చూపించాను. ఇది ఒత్తిది కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తాను. మరి ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, అట్లలో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుంది. అంత బాగుంటుంది. రైస్లో అయితే చెప్పనవసరం లేదు. అది ఎలాగో చేసి చూపించేస్తాను. మరి వచ్చేసింది మనకి చిల్లగా చూసేద్దరు. కానీ ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకున్నాను. ఇదిగో ఇలాగా 2 చక్కాలు చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి పచ్చడికి గాను కొబ్బరికాయని తీసుకున్నాం కదా, ఇలా మనం చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇంకో ఒక చిన్న కడాయి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకుందాం. వేపుకుందాం. 2 స్పూన్స్ మినపప్పు వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర వేసుకుని వేపుకుందాం అండి మంచిగాను. ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 12, 13 తీసుకోండి. నేను 11 తీసుకున్నాను. కొంచెం ఘాటుగా ఉన్నాయి. ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేపేసుకుందాం. అన్నీ మంచిగా వేగిపోయినాయండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఓ మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇప్పుడు వేపుకొని పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా రుచికి సరిపడా కళ్ళుప్పు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయ రేకులు ఒక 7-8 వేసుకుంటున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నానండి. వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోను చిన్న బెల్లం ముక్క చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే. ఇందులోను బెల్లం ముక్క కూడా వేసుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కలను కోసి పెట్టుకున్నాక చిన్న చిన్న ముక్కలు అవి కూడా వేసేసుకోవాలండి. కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుంటాను. పచ్చడి మిక్సీ పట్టేసుకున్నామండి, కొబ్బరి పచ్చడి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. దీన్ని స్టవ్ వెలిగించుకున్నాం. మళ్ళీ అదో మీకుళ్ళు ఇందాక వేయించుకున్నాం కదా, దానిలోనే మరి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 మినపప్పు, 1/2 ఆవాలు, 1/2 జీలకర్ర వేసేసుకున్నాం ఇందులో. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుంటున్నామండి. తాలింపు అనమాట. కొబ్బరి పచ్చడికి తాలింపు తయారు చేసుకుంటున్నాం. అలాగే 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రబ్బలో 4 చెద్దగొట్టుకొని, అలాగే కరివేపాకు కడుక్కొని 4 రెమ్మలు అవి కూడా వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకుందామండి, చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పెట్టుకున్న తాలింపుని ఇప్పుడు కొబ్బరి పచ్చడిలో వేసేసుకుందామండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే రైస్లోకి, మన టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మన కొబ్బరి పచ్చడి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్టీ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకున్నాం. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మరి సూపర్గా ఉంటుంది. ఇది ఒక రకమైన కొబ్బరి పచ్చడి. మామిడికాయ వేసాను కదా, అదో రకం. ఇంక ఎన్ని అయితే వెరైటీస్ ఉన్నాయో అన్నీ చేసి చూపిస్తాను. మరి మీరు ఇలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి రైస్లోకి, ఇడ్లీలోకి, అట్లలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మ్మ్. నేను చేస్తూ ఉంటాను అస్తమాటును, తినేస్తాను ఫ్రెండ్స్. మరి తిని చూపించాలి కదా, మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, అబ్బా మ్మ్. మాటలు లేవండి, అంత రుచిగా ఉంది. మీరు ఇలా చేసుకుని మీకు ఎలా కుదిరింది మీరే చెప్తారు కదా. ఇదిగోండి, నేను కూర్చొని తినేస్తాను. మరి కూర్చొని తినవలసిందే. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.